ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి ఇప్పుడు నేను 12 అవుతుంది తీస్తున్నాను. తీయడానికి కారణం ఏంటంటే మేము తిరుమల బయలుదేరుతున్నాం అని చెప్పేసి మీకు ఇందాక 7:30 8 అప్పుడు మీకు ఒక వీడియో పోస్ట్ చేశాను. అప్పుడు ఆ వీడియోలో చెప్పాను 2 hours లేట్ అంట ట్రైన్ అనేసి. కానీ 2 hours నుంచి కాకుండా ఇప్పుడు 5 hours డిలేలో ఉంది ట్రైన్. ఇప్పుడు 12 అవుతుంది. మా ట్రైన్ కరెక్ట్ టైం వచ్చి 7:10. కానీ మరీ ఇంత లేట్ అవుద్ది అనుకోలేదు అసలు. 12 అవుతుంది టైం వచ్చి. ఇంత ఘోరంగా లేట్ అవుద్ది అనుకోలేదు. ఇదేమో దీనికి స్పెషల్ ట్రైన్ అని ఒక పేరు. ఎక్కడైనా స్పెషల్ ట్రైన్ అంటే ముందు జర్నీ కన్నా కొంచెం ముందు వెళ్తుందేనో, అన్ని ట్రైన్ల కన్నా ముందు వెళ్తుందేనో, లేదంటే ఇంకా ఫీచర్స్ బాగుంటాయేనో, లేదా సౌకర్యాలు బాగుంటాయేనో ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ ఇదేమో మాకు ఇప్పుడే టీటీ వచ్చి చెప్పిన విషయం ఏంటంటే స్పెషల్ ట్రైన్ అంటే రెగ్యులర్గా వెళ్ళే ట్రైన్స్కి ఆ వెళ్ళే ట్రైన్స్ రూట్స్ అన్నీ క్లియర్ అయ్యాక దీనికి క్లియరెన్స్ ఇస్తారంట. అదే దీని స్పెషల్ అంట. ఎక్కడైనా స్పెషల్ అంటే అన్ని ట్రైన్ల మీదకి ఏదైనా కొంత మంచి జరుగుతుంది, కొంత ముందు ఇంకా 1 hour ముందు జర్నీ అవుతుంది చేరుకుంటాం అనుకుంటాం. కానీ ఇది ఇంకా డిలే అవుతుంది. ఇంకా ఇప్పుడైనా 12కి స్టార్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అంట. దీనికి ఒక కన్ఫర్మేషన్ టైం అంటూ లేదట. ఈ వీడియో నేను తీయడానికి కారణం ఏంటంటే దయచేసి మాలాగా మీరు కూడా ఎప్పుడైనా తిరుమల వెళ్దాం అనుకునేటప్పుడు విశాఖ టు తిరుమల స్పెషల్ ట్రైన్ అని చూసి మాలా మోసపోకండి. మోసపోయి ట్రైన్కి మాత్రం ఈ ట్రైన్కి స్పెషల్లీ ఈ ట్రైన్ విశాఖపట్నం టు తిరుపతి స్పెషల్ ట్రైన్ అనే ట్రైన్ మాత్రం ఎవ్వరూ బుక్ చేసుకోకండి. మేము చాలా ఫీల్ అవుతాను, చాలా బాధపడతాను. 5 hours డిలే అయింది. మాకు రేపు దర్శనం టైంకి కూడా మేము అందట్లేదు. రేపు దర్శనం కూడా అవుతుందా అవదో కూడా తెలియదు అనమాట. చాలా చాలా ఫీల్ అవుతాను. మేము ఫీల్ అయినట్లుగా, మేము బాధపడేటట్లుగా మీరు పడకూడదని చెప్పేసి ఈ వీడియో ఈ టైం అప్పుడు తీసి పోస్ట్ చేస్తున్నాను. దయచేసి ఇది నోటిఫికేషన్ చేసుకోండి. ఈ ట్రైన్కి స్పెషల్ ట్రైన్ అనే ఒక దిక్కుమాల పేరు పెట్టారు. ఆ ట్రైన్కి మాత్రం ఎవరు బుక్ చేసుకోకండి. ఇది నా వంతు మీకు ఇస్తున్న నా సలహా. బాయ్ ఫ్రెండ్స్.